నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. సంక్రాంతి బరిలో దాదాపుగా 3 చిత్రాలు బయటకు వచ్చినాయి. అది అన్నీ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లోనే రావడం జరిగింది. గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మొన్న రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ కావచ్చు, అంతా కూడా మంచి టాకు వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి ఈరోజు సంక్రాంతికి వస్తున్నామంటూ విక్టర్ వెంకటేష్ బరిలో దిగారు. బొమ్మ సూపర్ హిట్ అని చెప్పేసి చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన దగ్గర చాలామంది అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నిజంగానే మరి సంక్రాంతికి వస్తున్న సినిమా మరి వీళ్ళని సంతోషపరిచిందా లేదా అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుందన్న సినిమా? ఈరోజు దగ్గుబాటి అభిమానులందరికీ పండగ రోజు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము ఆశించిన దానికంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని, అలాగే వెంకటేష్ బాబు గారు వారి నటన ఎంతో అద్భుతంగా కనబరిచారు. చాలా అంటే చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు పూర్తి న్యాయం చేశారు దర్శకత్వానికి. మేము సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా ఇంత విజయవంతం అవుతుందని అనుకోలేదు. మా అభిమానులందరూ కూడా ఆనందంతో తబ్బిబ్బు అవుతున్నారు. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నిజంగా మాకు పూర్తి పండుగని అందజేశారు మా విక్టర్ వెంకటేష్ గారు. అభిమానులుగా ఎంతో క్రమశిక్షణతో ఉండమని మా అందరికీ చెప్పిన విధంగానే ఆయన మమ్మల్ని అందరినీ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో విక్టర్ వెంకటేష్ గారు ప్రతి సంక్రాంతికి వస్తున్నారు, ఒక హిట్ ఇస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పుడు ప్రేమించుకుందాంరా లేకపోతే పెళ్లి చేసుకుందాంరా, కలిసి ఉన్నారా సారీ. తర్వాత మన లక్ష్మి కూడా సంక్రాంతికి వచ్చిన సూపర్ హిట్, ఇప్పుడు కూడా చంటి సూపర్ హిట్, అన్ని మొత్తం. ఎందుకంటే ఆయన మంచి హిట్ స్టార్ అని పేరు వచ్చింది. సో అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో ఇది 3వ సినిమా. ఎందుకంటే F3 ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మనకి పండగ అంటే మనం చాలా ఆనందంగా ఉన్న రోజునే మనం పండగగా చేసుకుంటాం. అలాంటిది ఈరోజు మా సినిమా ఇంత విజయవంతం అయినందుకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అభిమానులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే అనిల్ రావుపూడి గారు డైరెక్షన్లో మంచి కామెడీ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో వెంకీ గారు అలాగే ఆ పిల్లోడు యాక్షన్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా వెంకీ గారు నవరసాలు పండించే యాక్టర్ అని అందరికీ తెలుసు. నవ్వించగలిగితే కడుపు నొప్పి వచ్చేంతలా నవ్వించగలిగే యాక్టర్ మనకి. గత సినిమాల్లో మనం చూసుకుంటే వారు ఎన్నో హాస్యం పండించిన సినిమాలు మనం చూసాం. చాలా అంటే చాలా చూసినాం. హాస్యం పండించడంలో ఆయనే సాటి. ఈ సినిమాలో ఇంకా అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో ఇంకా అద్భుతమైన హాస్యం పండింది. చిన్నపిల్లోడి క్యారెక్టర్ గురించి మీరు అడిగినట్టుగా ప్రతి ఒక్కరూ ఆ చిన్నపిల్లోడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే వెంకటేష్ బాబు తనయుడిగా ఈ సినిమాలో చేశారు కాబట్టి ఆ మాత్రం ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు హీరోయిన్స్, అలాగే మన రాజేష్, మీనాక్షి, సో ఇద్దరు కూడా చాలా గ్లామర్గా అద్భుతంగా కనిపించారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఇద్దరు గ్లామరస్ హీరోయిన్ల మధ్యలో ఇంకో గ్లామరస్ హీరో ఉంటే ఆ ఫ్రేమ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఇద్దరు హీరోయిన్లు అంత గ్లామరస్ గా ఉన్న ఇద్దరు హీరోయిన్స్ లో ఒక గ్లామర్ హీరో చేస్తే ఎలా ఉంటుందో ఫ్రేమ్ అలా ఉంది. చాలా అద్భుతంగా ఒక వైఫ్ క్యారెక్టర్ లోను, ఒక ప్రియురాలు క్యారెక్టర్ లోను ఇద్దరు హీరోయిన్లతో మనం వెంకటేష్ బాబు సినిమాలు ఎన్నో చూసాం. దానికి మించి నవరసాలు పండించారు ఈ సినిమాలో. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి టైటిల్కి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే చాలా 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 ఆలోచించారు అనిల్ రావుపూడి గారు టైటిల్ పెట్టడానికి. సంక్రాంతికి వచ్చి హిట్ కట్టే బరిలో వెంకటేష్ బాబు ఉండాలనే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ సంక్రాంతి వస్తున్నాం సినిమాకి ఇచ్చారు అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, సో మొత్తానికి చూసుకుంటే ఈసారి సంక్రాంతికి వచ్చినటువంటి విక్టర్ వెంకటేష్ సినిమా మీ అందరినీ సంతృప్తిపరిచింది. అశేష ప్రేక్షక జనవాహిని కూడా చాలా ఆనందపరిచింది. చాలా అంటే చాలా అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు అందరూ కూడా వెంకటేష్ బాబు సినిమాలకి తరలి వస్తారు. ఈ సినిమాకి కూడా ఒక అమ్మమ్మ, ఒక తాతయ్య, ఒక అక్క, చెల్లి, అన్న, భార్య, పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి గుంపులుగా వచ్చి ఈ సినిమాని ఇంకా అఖండ విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా అభిమానులు అందరి తరపున కోరుకుంటున్నాం. ఓకే, మొత్తం సినిమాలో లవ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. నవరసాలు కలిగిన సినిమా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సంక్రాంతికి మనం మన ఇంటిలో జరిగే అన్నీ కూడా ఆ సినిమా రూపంలో మనకి అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు అందజేశారు. కుటుంబం అందరూ కూడా తరలివచ్చి ఈ రోజున రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు థియేటర్లో ఉన్నారు, సినిమా చూస్తూ ఉన్నారు. శిరీష్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా సినిమా చూస్తూ ఉన్నారు. సో కేక్ కట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అఖండ విజయం వాళ్ళ కళ్ళల్లో కనపడింది. వాళ్ళ ఆనందంలోనే తెలుస్తుంది సినిమా ఏ మేరకు విజయం చేకూరింది అనేది. ఖచ్చితంగా అందరూ కూడా అదే ఆనందంలో ఉన్నాం. ఇప్పుడు ఆ ఆనందంతోనే ఈ సినిమా చూస్తున్నాం. ఓకే, రైట్. మొత్తానికైతే చూసుకుంటే సినిమా చాలా హిట్ అయ్యింది.
సంక్రాంతికి వస్తూ కూడా అందరినీ కూడా చాలా సంతోషపరిచినటువంటి హిట్ సినిమా. సో ఈ సినిమాకి సంబంధించి అన్ని కామెడీ, లవ్, సెంటిమెంట్, అదేవిధంగా అన్ని రకాలుగా కూడుకున్నటువంటి సినిమా. అనిల్ రావుపూడి గారు ఇది హ్యాట్రిక్ మూవీ 100% న్యాయం చేసిందని చెప్పేసి అభిమానులుగా చాలామంది ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంక్రాంతి బరిలో 3 సినిమాలు బరిలోకి దిగాయి. అది డాకు మహారాజ్ ఒకటి, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ కాస్త నిరాశపరిచిన 2 సినిమాలు కూడా చాలా హిట్ సినిమాలుగా మంచి సక్సెస్ అందుకున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే సినిమా అయితే మంచి టాక్నే తెచ్చుకుంది. బంపర్ హిట్ అంటూ కూడా అభిమానులు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.